డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరికి, మీ వద్దకే వస్తుంది. ఈ విధంగా హోపొనొపొనోని నమ్మకంతో ఈ హోపొనొపొనో ప్రేయర్ చెప్పండి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల మార్చి 29వ తారీఖు సండే విజయవాడలో ఆఫ్లైన్ క్లాస్ కోటీశ్వర్లయ్యే బిజినెస్ రిచ్ క్లాస్ ని మనం డైరెక్ట్ గా కండక్ట్ చేస్తున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఈ క్లాస్ లో మనం అప్పుల నుంచి ఎలా బయటపడాలి, తర్వాత ఏంజల్స్ ని మనం ఎలా కోరుకోవాలి, ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ని, నితికా ఏంజల్ ని, గార్డెన్ ఏంజల్స్ ని ఎట్లా కోరుకోవాలి, ఆ కోరిక ఎన్ని లక్షల మందికి నెరవేరిందో మనం ఈ వీడియోస్ లో రాఫెల్ ఏంజల్ వీడియో చేసిన కాడి నుంచి కొన్ని వీడియో వాళ్ళు వాయిస్ రికార్డులు కానీ, వీడియోలో చెప్పడం కానీ, స్వయంగా వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం కానీ, మెసేజ్ చేయడం కానీ, కాల్స్ చేసి చెప్పడం కానీ చాలా మందికి మిరాకిల్ జరిగాయి. విత్ ఇన్ నిమిషాల్లో జరిగాయి. అంటే మనలో విశ్వాసం ఉంటే, లోపల ఆందోళన అనుమానం లేకుండా ఉంటే అన్ని పనులు జరుగుతాయి. అలా ఎలా చేయాలి? ఆల్రెడీ మనలో బ్లాక్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి డబ్బు పట్ల, మనుషుల పట్ల, కొన్ని వాటి పట్ల విమర్శలు చేసేసి, అన్ని రకాలుగా విమర్శలు గురయ్యి చేసి మన బ్లాక్స్ ఏర్పాటు చేసుకుంటాం. డబ్బు మంచిది కాదు, ఆస్తులు ఏం చేసుకుంటాం, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామా? నిజమే, వెళ్ళేటప్పుడు ఎవరు పట్టుకెళ్ళరు. గొప్ప గొప్ప రాజులు, ప్రపంచ కుబేర్లు కూడా పట్టుకెళ్ళరు. కానీ అప్పటిదాకా అనేక మందికి కంపెనీ పెట్టి లక్షల కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, మీరు మహారాజుగా మహారాణిగా ప్రపంచంలో అందరికంటే గొప్పగా పేరు ప్రఖ్యాతులతో అది ఎంజాయ్ చేయటం, ఎంతో మందికి ఉపయోగపడటం, 10% దానం చేయటం, మీరు ఆ లైఫ్ ని పేరు ప్రఖ్యాతులతో ఎంజాయ్ చేయడానికి ఆ డబ్బు లేకపోతే మరి జీవితం ఎలా బాగుంటుంది? ఎవరిని బెట్ చేస్తూ ఉంటారు జీవితాంతం? డబ్బు కావాలి, డబ్బు చెడ్డది కాదు, ఆస్తులు చెడ్డవి కాదు. ఆ 100 ఏళ్ల జీవితానికి సరిపడా అన్ని అనుభవించడానికి, అనేక మందికి హెల్ప్ చేయడానికి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి, అనాథులకి దిక్కులేని వాళ్ళకి 10% దానం చేయడానికి, ఇవన్నిటికీ మనిషికి డబ్బు కావాలి. కోరుకోకుండా ఏది రాదు, అడగకుండా అమ్మన్నం పెట్టదన్నట్టుగా ఎలా అడగాలి విశ్వాన్ని? ఒక బిజినెస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన వద్దకు వచ్చేలా ఎలా చేస్తుంది యూనివర్స్? ఈ అప్పుల నుంచి ఎలా బయటపడేస్తుంది? ఎట్లా అడగాలి? ఆ అడ్వాన్స్డ్ హోపొనొపొనో ఏంటి? ఆ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఏంజల్స్ ని ఎట్లా అడగాలి? ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ ని మనలోని ఆల్రెడీ డబ్బు రాకుండా, ఆస్తులు రాకుండా, ఆరోగ్యం రాకుండా, నెగిటివ్ పోకుండా అడ్డుపడుతున్న ఆ చెడుని, ఆ ఫ్రేమ్స్ అనే వాటిని క్లీన్ చేయటం ఎట్లాగా, ఇట్లా ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి, ఇంకా అనేక అంశాలన్నీ కూడా వాళ్ళకున్న ఒక్కొక్క ప్రాబ్లం తెలుసుకుని పర్సనల్ గా వాళ్ళకి రెమెడీస్, పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేకంగా రాఫెల్ ఏంజల్ తల్లితో హీలింగ్ చేసి ఆ క్లాస్ లో వాళ్ళకి సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రాక్టికల్ చేయించడం కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ క్లాస్ కి ఈ నెల 29 ఆదివారం మార్చ్ ఎండింగ్ లో జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో. ఆ మెడిటేషన్ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మనం ఏప్రిల్ 26న హైదరాబాద్ లో కోటీశ్వర్ స్టార్ హోటల్లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుల నుంచి బయటపడడానికి, కొత్త జాబ్ కోరుకోవడానికి, అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో పెద్ద జాబ్ కోరుకోవాలన్న, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా, ఇంకా ఆరోగ్యంగా హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు గాని, లైఫ్ స్టైల్ మార్చుకోవటం, సెలబ్రిటీగా ఎదగటం, బిజినెస్ మ్యాన్ గా రాజకీయాల్లో రాణించడం దగ్గర నుంచి ఒక గొప్ప కోటీశ్వరురాలుగా ఎదగటానికి విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఆ విధంగా ఎలా కోరుకుంటే కోరుకున్న జాబ్ వస్తుంది, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి చెడంతా క్లీన్ అయిపోయి షార్ట్ కట్ లో ఎదిగేలాగా విశ్వశక్తి ఏంజల్స్ ని మనకి ఎట్లా సహాయంగా పంపిస్తుంది, మనం ఎలా అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఈ హైదరాబాద్ లో జరిగే స్టార్ హోటల్లో ఏప్రిల్ 26వ తారీఖు సండే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒకరికి డైరెక్ట్ గా ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్పించడం, సీక్రెట్ గా వాళ్ళకి మాత్రమే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా ఎదగాలో, బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మ్యాన్ గా, సెలబ్రిటీగా, ఇంకా ఎలా కోరుకుంటున్నారో అలా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని పొందడం దగ్గర నుంచి ఒక స్పెషల్ పర్సన్ గా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో పేరు ప్రఖ్యాతులతో ఎదగటానికి అలాంటి క్లాసెస్ కూడా ఉంటాయి. రాజకీయాల్లో రాణించడానికి గాని, బిజినెస్ ఉమెన్ గా, సెలబ్రిటీగా ఎదగటానికి గాని, ఇంకా పర్సనల్ గా ఎన్నో కోరికలు ఉంటాయి. వాటన్నిటికీ యూనివర్స్ మనకి ఎలా సహాయం చేస్తుంది,
గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అంతే, గురువు ద్వారా సీక్రెట్స్ అన్ని నేర్చుకున్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ కూడా అంత బాగుంటుంది. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీకున్న వ్యక్తిగత అంశాల గురించి కూడా మీరు క్లాస్ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం కోరుకున్నవి మన కాళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి అంటే, మీరేం కోరుకుంటే అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఆ సీక్రెట్ హోప్ అనుకున్న ప్రేయర్ని ఎలా చెప్పాలి. చాలా మంది సమస్యలో చిక్కుకుపోయి ఉంటారు, మరో దారి కనిపించట్లేదు, ఎప్పుడు ఆ సమస్యను తెలుసుకుంటూ కూలిపోతూ ఉంటారు చాలా మంది. అది చాలా బ్లండర్ మిస్టేక్ అన్నమాట. అంటే చూడండి, మనం ఒక ఆత్మను కలిగి ఉన్నాం బాడీలో, ఆత్మ లేకపోతే బాడీకి వాల్యూ లేదు. అలాంటి ఆత్మకి ఏం చూపిస్తున్నాం? పెయిన్, బాధలు చూపిస్తున్నాం. మీరు పడుతున్న బాధలు వాస్తవమే, కానీ యద్భావం తద్భవతి. నువ్వేమని ఆలోచిస్తావో అది నీకు తిరిగి ఇవ్వబడుతుంది. నీకు బాధల్ని తీసుకొస్తాయి. అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రాజుల కాలంలో రాజ్యాలను పరిపాలించేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యానికి వచ్చిన సమస్యకి పరిష్కారాలు అడిగేవాడు. అది ఎప్పటి నుంచో ఉంది, ఒక స్పోర్ట్స్ రంగంలోని కాదు, ప్రతి దాంట్లో కూడా గురువు పాత్ర అత్యంత కీలకం. ఆ గురువు లేకుంటే ఈ ప్రపంచంలో ఎవరు ఏది కూడా పొందలేదు. కాబట్టి ఆ సమయంలో సొల్యూషన్ రాదు. సమస్యలో చిక్కుపోయిన వ్యక్తికి సొల్యూషన్ తనకు తానుగా తెచ్చుకోలేడు, ఆలోచన రాదు. అప్పుడే గురువు కావాలి. సో ఆ సమస్యలతో సతమతం అవుతూ బాధపడుతూ ఏడుస్తూ నాకే ఇన్ని సమస్యలని అందరికీ చెప్తూ ఉంటే దాన్ని ఇంకా కొండలాగా మీరు పొందుతూ ఉంటారు. సో అలా కాకుండా జాబ్ రావట్లేదని టెన్షన్స్ పడుతూ ఆ జాబ్ని తిడుతూ, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆ సమయంలో మానసికంగా రాంగ్ గా మాట్లాడుతుంటారు, ఎప్పటికీ జాబ్ రాదు. అలా కాకుండా మీకు జాబ్ రావాలి, సమస్యల నుంచి బయటపడాలి, ఆరోగ్యం కావాలి, అప్పుల నుంచి బయటపడాలి, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి మానసిక సమస్యలు, అనారోగ్యం, అదిష్టి నరదిష్టి పోవాలి అంటే మనం ఆ అడ్వాన్స్డ్ హోప్ అనుకుని ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇల్లు రెంటదైనా సరే కొత్తదైనా సరే మీరు ఆ గోడల్ని ప్రేమగా తాకాలన్నమాట. ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఆ ఇంట్లో ఏం పలుకుతున్నారో, రోధిస్తున్నారో, నెగిటివ్ మాట్లాడతారో, ఆ ఇంటి గోడలు తీసుకుంటాయి అన్ని కూడా. తిరిగి రిఫ్లెక్షన్ గా మీకు ఇంకా సమస్యల్ని ఆ ఇంట్లో సృష్టిస్తూ ఉంటది. ఆ ఇంట్లో నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, డబ్బు రాదు. కారణం, మీరు ఆ ఇంట్లో ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఏం పలుకుతున్నారు పొద్దున్నే లేచి నా రాత్రి దాకా, అవి తీసుకుంటున్నాయి, ఈ ప్రపంచంలోకి వెళ్తున్నాయి. ఈ రోజు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే, మీకు జాబ్ కావాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చేయాల్సిందల్లా ఆ ఇంటిని శుద్ధి చేసి కళ్ళుప్పు నీళ్లతో సాంబ్రాణి వేసిన తర్వాత, ఈ ఇల్లు నాకు చాలా చక్కగా సహకరిస్తుంది, అది రెంటదైనా సరే థ్యాంక్ యూ చెప్పాలి. మనకి షెల్టర్ ఇస్తున్నప్పుడు, ఆ ఇంటికి కృతజ్ఞతలై ఉన్నప్పుడు ఆ ఇల్లు మనకి సపోర్ట్ చేస్తుంది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, థ్యాంక్ యూ మై డియర్ హౌస్, ఈ రోజు నుంచి నీ ప్రేమను కురుమరిస్తూ ఈ ఇంట్లో నేను, నా కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో, సంపదలతో, డబ్బుతో అన్ని కలిగి ఉండేలాగా నువ్వు సహకరిస్తున్నావు. అలా స్వర్గం లాంటి షెల్టర్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 సార్లు చెప్పడం. చెప్పి ఇంకా నెగిటివ్ గా మాట్లాడకూడదు. తర్వాత జాబ్ రావట్లేదా, ఎవరికైతే జాబ్ రాకపోతే మీరేం చేయాలి? మీరు కోరుకుంటున్న ఏ కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పాలి. గవర్నమెంట్ దా, ఆ గవర్నమెంట్ ని విమర్శించడం గాని, ఆ కంపెనీలని విమర్శించడం గాని, జాబుల్ని విమర్శించడం గాని, మంచి వాళ్ళకి ఎందుకు వస్తాయి జాబులు, మోసగాళ్ళకి వస్తాయి, నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళకి వస్తాయి, ఇలాంటివన్నీ ఇరిటేషన్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికీ జాబ్ని పొందలేరు అలా మాట్లాడితే. వేరెవరినో మనం విమర్శించడానికి కాదు ఇక్కడ జన్మించింది. అద్భుతమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. శత్రువులను పెంచుకుంటూ వినాశనాన్ని సృష్టించే ఆలోచనలు చేయకూడదు. ప్రపంచంలోకి మన ఆలోచనలు మంచి చేయాలి, ఇతరులకు కూడా అన్నిటికీ మంచి చేయాలి. అందుకు మనం కృతజ్ఞులై ఉండాలి. ఎప్పుడు విమర్శలు చేస్తున్న వ్యక్తి చూడండి, ఏది పొందరు, అన్ని దూరం అయిపోతాయి వాళ్ళకి. విమర్శలు ఆపేయాలి. ప్రేమించటం, చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండటం, అప్రిసియేట్ చేయటం, థ్యాంక్ యూ చెప్పటం, కృతజ్ఞతలు చెప్పటం, ఆహారాన్ని కూడా ఆశీర్వదించి భుజించటం. ఈ ఆహారం నాకు లభించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ ఆహారం నా దగ్గరికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నప్పుడు మీకు ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా ఆహారం అందుతుంది. ఇక్కడ మనం క్యారెక్టర్ని మార్చుకోవాలి. ఇక్కడ జన్మించామంటే మీరు అనేక మందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలి. చుట్టూ ఉన్న జనాల్ని, మనుషుల్ని అన్నిటిని విమర్శించడం,
ఆపేయాలి. ఆపేసి ప్రేమించటం, ఒపనొపను చెప్పడం ద్వారా మన దగ్గరికి అన్ని వస్తాయి. జాబ్ కోసం మనం ఏ ఏ రంగాన్ని కూడా, కంపెనీలను కూడా, గవర్నమెంట్ దేన్ని విమర్శించకూడదు. థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఏదో ఇంకా పెద్దది రావడానికి ఇలా జరిగింది, థ్యాంక్ యూ యూనివర్స్. చిన్న చిన్నవి కాకుండా ఒక అతిపెద్ద ఉద్యోగం, ఎంఎన్సీ కంపెనీలో కంపెనీ సిఇఓగా, ఒక గవర్నమెంట్ జాబ్ లో అత్యంత పెద్ద పోస్ట్ లో, ఇట్లా అనుకోవాలి. ఒక చిన్న మీరు అనుకున్నది రాలేదంటే ఇంకా పెద్దది రావటానికే అట్లా అవుతుంది అనమాట. అట్లా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కంపెనీలకి, గవర్నమెంట్ కి, ఎంఎన్సీ కంపెనీలకి అన్నిటికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే నాకు నన్ను మెచ్చి నా ఆ జ్ఞానానికి, తెలివితేటలకి అంత గొప్పదేదో రాబోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఏంజల్స్ ని పంపించి నాకు మంచి ఉద్యోగం వచ్చేలాగా, ఆ అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసేలాగా నాకు అద్భుతం చేస్తున్నావు. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ. ఆ కంపెనీలో ఉద్యోగం కావాలని ముందే మీ కంపెనీ తెలిస్తే, ఆ కంపెనీ యాజమాన్యాన్ని కంపెనీ తెలుసుకుని థ్యాంక్ యూ, ఆ కంపెనీ పేరు చెప్పి నాకు సులభంగా అందులో ఉద్యోగం వచ్చింది. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు ఆ కంపెనీ ఎంఎన్సీ కంపెనీయా, సాఫ్ట్వేరా, గవర్నమెంటా, అది మీ మైండ్ లో ఆ పిక్చర్, ఆ కదలికల సినిమాలాగా మెదలాలి. అవి మెదులుతూ ఉన్నప్పుడు వాటిని చూసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు అక్కడి నుంచి మీకు ఆహ్వానం వస్తుంది అనమాట. సో అడ్డు క్లీన్ అయిపోతుంది. ఈ హోపోనోపోనో అనేది చెడుని క్లీన్ చేస్తుంది. మీకు జాబ్ రాకుండా, అప్పులు తీరకుండా, ఆరోగ్యం లేకుండా, అన్నిటికీ ఏదైతే చెడు అనే శక్తి అడ్డు తగులుతుందో, ఇక్కడ ఏంజల్ చూడండి, తన కాళ్ళ కింద ఈ నెగిటివ్ శక్తి, దుష్ట శక్తిని ఆ గోల్డెన్ కత్తితో అంతం చేస్తుంది ఈ కాళ్ళ కింద. అలా ఈ హోపోనోపోనో ఏం చేస్తుంది, ఏంజల్స్ గోల్డెన్ కత్తితో మీకు అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేస్తుంది. దేహం ఆరోగ్యంగా మారుతుంది. కంపెనీలో ఉద్యోగాలు మీరు పెట్టిన వెంటనే వస్తాయి. ఈ హోపోనోపోనోకి అంత అద్భుతమైన శక్తి ఉందన్నమాట. హోపోనోపోనో అంటే శుద్ధి చేయడం, క్షమించబడటం, క్లీన్ చేయటం, దాని అర్థం అది. అట్లా మీకు ఆ జాబ్ ఎందులో కావాలో ఆ కంపెనీ యాజమాన్యాన్ని తెలుసుకుని, ఆ కంపెనీ చైర్మన్ అయినా తెలుసుకుని, ఆ కంపెనీ పేరు తెలుసుకుని, మీకు అందులో ఏ రోల్ కావాలి అది ఈజీగా వచ్చినట్టు ఊహించుకొని థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పండి. అలా ఉదయం, మధ్యాహ్నం, నైట్ చెప్పాలి. చెబుతూ మీరు ఇంకేం మాట్లాడకుండా, దేన్ని పట్టించుకోకుండా, మీరు అది పొందినట్టు, అప్పుల నుంచి బయటపడ్డట్టు, కొత్త ఇల్లు పొందినట్టు, మీ లైఫ్ ఎలా కావాలో అలా ఉన్నట్టు మీరు హోపోనోపోనో చెప్పాలి. మీ ఇంట్లో చెట్లు కూడా ప్రేమగా తాకుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ పువ్వులను కూడా తాకుతూ, గులాబీ పువ్వుల చక్కగా మీరు అమ్మాయిలు మంచి మొక్కలు పెడతారు కదా, ఆ మొక్కలతో మాట్లాడండి. నా పెయిన్, నాకున్న బాధలన్నిటికీ మీరు నాకు పరిష్కారాలు ఇస్తున్నారు, నాకు తీసేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమతో వాటర్ పోస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ పువ్వులను కూడా ఇట్లా ప్రేమతో పట్టుకొని హోపోనోపోనో చెప్పండి. చూడండి, ప్రపంచంలోకి మీ బాధ వెళ్ళిపోయి అవి తీసుకుంటాయి, మీకు కావాల్సిన ఇస్తాయి అన్నమాట. అంత అద్భుతం జరుగుద్ది హోపోనోపోనో. మీ ఇంటి గోడలకే గాని ఏంజల్ ఫోటో మీ దగ్గర ఉంటే ఇలా పట్టుకొని కూడా హోపోనోపోనో చెప్పొచ్చు. ఇలా చూస్తూ నా పెయిన్ అంతా తీసేసావు, నాకు ఉద్యోగం వచ్చేలా చేస్తావు, ఈ ప్రపంచం నన్ను గుర్తించేలా చేస్తావు, సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను హీల్ చేస్తావు అంటూ మీరు ప్రశాంతంగా, చిరునవ్వుతో, ప్రేమతో మీరు ఈ హోపోనోపోనో చెప్పినప్పుడు, మీరు సమస్యల్లో ఉండి సతమతం అయిపోతూ నాకే ఈ కర్మ పట్టింది, నా కుటుంబానికి దరిద్రం పట్టి, ఇలాంటి ఏవి మాట్లాడకూడదు. అవి నిజమైపోతాయి అన్నమాట. శుభం పలకండి. ఇదేదో నాకు నేర్పించడానికే వచ్చింది. మీరు సమస్యల్లో ఉన్నప్పుడే గురువు పాత్ర మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి, ఇంపార్టెంట్ అన్నమాట గురువు. అప్పుడు మీరు సమస్యను వదిలిపెట్టేసి పరిష్కారాలను గుర్తించుకోవాలి. అంటే చూడండి, చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు, కొత్తగా నేర్చుకునేటప్పుడు కింద పడిపోతాం, గాయాలు అవుతాయి, మళ్ళీ తొక్కుతాం నేర్చుకునేదా. ఈ లైఫ్ లో లెసన్ అన్నమాట. నెగిటివ్, చెడు జరగటం అనేది ఒక లెసన్. ఆ లెసన్ నుంచి పాఠం నేర్చుకుని మనం మంచి వైపు నడవటానికి కొన్ని అనుభవాలను యూనివర్స్ మనకి వచ్చేలా చేస్తుంది. ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇలా ఒక నేర్పించే తత్వం అన్నమాట. దాని నుంచి మనం మంచి వైపు వెళ్ళటానికి. అందుకని ఏం జరిగినా నాకు మంచిగా జరుగుతుంది, యూనివర్స్ నాకు ఎప్పుడు మంచిగా చేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. నీ పట్ల, ఈ ప్రపంచం పట్ల, మనుషుల పట్ల, డబ్బు పట్ల, సంపదల పట్ల, అన్నిటి పట్ల, ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, ఏంజల్స్ పట్ల, నాలోని దైవశక్తి పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల
నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అంటూ మీకు వీలైనన్ని సార్లు, మీకు సమయం ఉందా చాలా సార్లు చెప్పండి. మళ్ళీ మళ్ళీ చెప్పండి. మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో, డబ్బు ఎంత కావాలో, ఆరోగ్యం ప్లస్ మీ ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, వాళ్ళకి ఆరోగ్యం కావాలి, ఆర్చేంజల్ రాఫెల్ని నువ్వు వారిని ముట్టుకుని హీల్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అలా మనం హోపనోపను చెప్పుకున్నప్పుడు ప్రతి దానికి పరిష్కారం కుదురుతుంది. మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఈ హోపనోపను అనేది అద్భుతాలు చేయాలని, మీరు అనుకున్నవి జరగాలని, ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా మీరు కోరుకున్న ప్రతి కోరిక హీల్ అయ్యి మీకు మేలు చేయాలని, అద్భుతాలు జరగాలని, ఒక విశ్వగురుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.